పార్లమెంట్ నియోజకవర్గాలు జిల్లాలు చేయడం అనేది పెద్ద తప్పిదము. అది దానివల్ల మన యొక్క మెట్ట మండలాలకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో మాకు ఒక జిల్లా ఇవ్వండి. ఆ జిల్లా అయితే ఈ వెలుగొండ ప్రాజెక్టుతో సహా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. తద్వారా ఒక మెడికల్ కాలేజీ 500 పడకల ఆసుపత్రి మనకి ఏర్పాటు కాబోతుంది. అందుకని జిల్లా అయితేనే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం అని ఎప్పటి నుంచో మేము ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇది ఉంది. మొట్టమొదట్లయినా వెలుగొండ ప్రాజెక్టు మరి. సో వెలుగొండ ప్రాజెక్టుకి సపరేట్గా ఉద్యమాలు మేము చేయాల్సిన అవసరం లేదు. సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. మీరు రిప్రజెంటేషన్ ఇస్తున్నట్టు వెలుగొండ ప్రాజెక్టు ఉందా? అది ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి పోరాటంలో అది ఒక భాగమే. కానీ జిల్లా అనేది సమస్య ఇప్పుడు పోతే ఇంక రాదు. మళ్ళీ జిల్లా అనేది పోయినసారి వైసీపీ ప్రభుత్వంలో పెంచిన జిల్లాల్లో అది పార్లమెంట్ నియోజకవర్గాలు కాబట్టి మనం ఎంత అడిగినా కానీ మనల్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము ఇంకా 4-5 జిల్లాలు పెంచే ఆలోచన ఉంది. కాబట్టి ఇప్పుడైనా కానీ మనకి అవకాశం ఉంది. సో జిల్లా అడిగితే మనకి ఆటోమేటిక్గా వస్తే అనేది లాజిక్. అది ఇప్పుడు నెల్లూరు చూడండి, నెల్లూరు టౌన్లో జిల్లా ఏర్పడే టైంకి 4-5 లక్షల మంది కూడా జనాభా సంఖ్య ఉండరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. ఇప్పుడు దాదాపు 30 లక్షలు దాటి ఉన్నారు. దాన్ని అక్కడ మనం కారు వేసుకొని లోపలికి పోతే టౌన్లోకి కొన్ని గంటలు పడుతుంది బయటికి రావాలంటే. మళ్ళీ ఫ్లైఓవర్, దాని మీద ఫ్లైఓవర్ ఎంత వేసినా కానీ అభివృద్ధి అయిపోయింది ఆల్రెడీ. అది తీసి విడగొట్టి పెన్న అవతల గూడూరు, సూళ్ళూరుపేట, నాయుడుపేట, నెల్లూరు, కోవూరు, కావలి ఇన్ని కలిపి ఒక జిల్లా చేయాలి. పార్లమెంట్ నియోజకవర్గాలు చేసిన దానివల్ల ఈ అశాస్త్రీయంగా జరిగినాయి ఇవన్నీ. ఇటుపక్క మెట్ట మండలాలు పెన్న యువతల 21 మండలాలు కలిపి ఒక జిల్లా ఇవ్వాలి. తిరుపతి జిల్లా ఇచ్చారు పార్లమెంట్